కత్తిపూడి గ్రామంలో దివంగత నేత స్వర్గీయ వరపుల రాజా ఆశయాలకు అనుగుణంగా ఆయన 2వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆదేశాలతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర టీఎన్జీఈసీ ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు మీడియాతో అన్నారు. బుచ్చి సీతాయమ్మ సత్రంలో ట్రస్ట్ హాస్పిటల్, రాఘవ నర్సింగ్ హోం, సీఎంసీ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో రాష్ట్ర టీఎన్జీఈసీ ఉపాధ్యక్షుడు వెన్న ఈశ్వరుడు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా వరపుల రాజా చిత్రపటానికి వెన్న శివతో కలిసి నియోజకవర్గ కూటమి నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ శిబిరానికి వచ్చిన సుమారు 500 మందికి పైగా రోగులకు అవసరమైన వారికి వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు శస్త్రచికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మద్ది రామారావు, పర్వత సురేష్, మాజీ ఎంపీటీసీలు సాధనాల లక్ష్మీబాబు, కంచిపోయిన శ్రీను, గాబు సురేష్, సుభాష్, కరణవ్ సుబ్రహ్మణ్యం, ఉమ్మడి లోవరాజు, గాబు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మా అభిమాన నాయకుడు, ప్రజలందరూ అభిమాన పాత్రుడు, దివంగత నేత శ్రీ కీర్తిశేషులు వరపుల రాజా గారి 2వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే గారు వరపుల సత్యప్రభ రాజా గారి ఆదేశానుసారం కత్తిపూడిలో హార్ట్ చెకప్, ఐ చెకప్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో ఈసీజీ, టుడేక్ మరియు బ్లడ్ టెస్ట్లో, షుగర్ టెస్ట్, బీపీ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. కంప్లైంట్ ఉన్న వాళ్ళకి కాకినాడలో ఇక్కడ 2 డేకి ఈసీజీ తీసి తర్వాత కాకినాడ ఉన్న ఆర్బిసిడి మీద ఉచితంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఐ క్యాంప్ కూడా పిఠాపురం సీఎంసీ హాస్పిటల్ ద్వారా పెట్టడం జరిగింది. వాళ్ళ కళ్ళజోళ్ళు ఫ్రీగానే ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయబడుతుంది కంప్లైంట్ ఉన్న వాళ్ళకి. ఈ ఆలోచనకు ముఖ్య కారణం ఏంటంటే రాజా గారి హయాంలో ఆయన హయాంలో ప్రతిపాడులో మెగా మెడికల్ క్యాంపులు చాలాసార్లు ఆయన ప్రజలందరూ ఆరోగ్యం గురించి ఆలోచించి పేద ప్రజలందరికీ ఆరోగ్యం ఇవ్వడానికి చాలా విధాలుగా క్యాంపులు పెట్టి కృషి చేయడం జరిగింది. ఆ కృషిలో భాగంగా చాలా మంది కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా ఉండడం జరిగింది. కనీసం ఒకరికన్నా హార్ట్ కంప్లైంట్ బయటపడి ఆయన సురక్షితంగా బయటపడితే ఈ యొక్క క్యాంపు ఒక ఉద్దేశం మాకు సఫలమైనట్టు మేము భావిస్తాం. దాని ముఖ్య కారణం ఈ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఈ క్యాంప్ని అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.